వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. బిగ్ అలర్ట్. మీరు ఆ గ్రామానికి వెళ్తున్నారా? అయితే మీకు మరణం తప్పదు. తెలంగాణలోని ఓ గ్రామంలో వరుస మరణాలు. ఒక మరణం వెనుక మరో మరణం. రాత్రులు వింత అరుపులు, కారణం లేకుండా కాటికి వెళ్తున్న మనుషులు. 40 రోజుల్లో 14 మంది మృతి. రాత్రులు వింత అరుపులు, కారణం లేకుండా కాటికి వెళ్తున్న మనుషులు. 40 రోజుల్లో 14 మంది మృతి. వింత పక్షులు, వింత అరుపులు. ఆ వింత పక్షి కూత పెట్టిందో లేదో అలా ఆ గ్రామంలో ఒక శవం లేవాల్సిందే. ఏంటి వింత మరణాలు? నిజంగా దయ్యమే ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులను చంపుతుందా? ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరుగుతుందో బీఆర్కే న్యూస్ ద్వారా తెలుసుకుందాం రండి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ఓ విలాసవంతమైన విలాసాగర్ గ్రామం. ఇప్పుడు ఈ ఊరి పేరు వింటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. అంతు చిక్కని మరణాలతో హడలెత్తిపోతుంది. గత కొద్ది రోజులుగా విలాసాగర్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం 40 రోజుల్లో ఏకంగా 14 మంది ప్రాణాలు విడిచారు. చిన్న ఊరిలో ఇంత మంది చనిపోవడం ఏంటనే భయం మొదలైంది. ఆ భయం కాస్త ఊరంతా వ్యాపించింది. ఓ వ్యక్తి చనిపోయి దినకర్మలు చెయ్యకముందే మరో వ్యక్తి చనిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆ ఊరిలో ఏ మనిషిలో చూసినా భయమే. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియని పరిస్థితి. గత కొన్ని రోజులుగా విలాసాగర్లో వింత పక్షి కలకలం సృష్టిస్తుంది. ఆ పక్షిని చూస్తేనే కాదు, దాని గాత్రం విన్న గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ పక్షి కూత పెట్టిందో ఆ రోజు ఆ ఊరిలో శవం లేవాల్సిందే. అర్ధరాత్రులు చిమ్మ చీకటి, చెట్టు మీద పక్షి కూత, తెల్లవారగానే చావు కబురు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 40 రోజుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊరి జనాల్లో భయం. ఇంతకీ ఆ గ్రామస్తులు భయం పోగొట్టుకునేందుకు ఆ ఊరి పెద్దలు ఏం చేశారు? ఊళ్ళో పక్షి కూత ఆగిందా? ప్రజల ప్రాణాలు నిలబడ్డాయా? ఇంతకీ ఆ ఊరిలో ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం పదండి. విలాసాగర్ గ్రామంలో వింత మరణాలు సంభవిస్తుంటే ఎలాగైనా ఈ చావులు ఆపాలి. ఇందుకోసం ఏం చేయాలి అని ఊరి పెద్దలు బొడ్రాయి దగ్గర సమావేశమయ్యారు. ముక్కుమూడిగా ఓ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని గ్రామస్తులు ఓ నిర్ధారణకు వచ్చారు. కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లి కీడు వంటలు వండుకోవాలని పెద్ద మనుషులు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఒక్కరోజు గ్రామం వదిలిపెట్టి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది, అందరూ ఉదయం 6 గంటలకు ఇళ్లకు తాళం వేసి పొలం బాట పట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి మానేరు పరివాహక ప్రాంతంలో కీడు వంటలకు వెళ్లారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వంటకాలను వండుకొని తిన్నారు. ఎవరు కూడా మధ్యలో మళ్లీ గ్రామంలోకి వెళ్లవద్దని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం పొలాల వద్దనే గడిపారు. కీడు సోకడం వల్ల గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని, కీడు పోవాలంటే గ్రామాన్ని విడిచి కీడు వంటలు చేసినట్లయితే ఆ పీడ పోతుందని తెలియడంతో గ్రామాన్ని వదిలి వచ్చామని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇదే మాదిరిగా గ్రామానికి కీడు సోకితే కీడు వంటలకు వచ్చామని, అప్పుడు బాగానే జరిగిందని వివరించారు. అయితే ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని హితవాదులు చెబుతున్నారు. ఇవన్నీ సహజ మరణాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి వారికి వాస్తవాలు వివరించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా గ్రామస్తులు అందరూ తెల్లవారుజామునే ఊరు విడిచి వెళ్లడంతో విలాసాగర్ గ్రామం అంతా నిర్మానుషంగా మారింది. ఇప్పుడు ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం సుమారు 40 రోజుల క్రితం 2 వింత పక్షులు ఊళ్ళో అడుగుపెట్టాయి. అదే రాత్రి చెట్టు మీద నుంచి వింత శబ్దాలు చేశాయి. ఆ తర్వాతి రోజు నుంచి చావులు మొదలయ్యాయి. ఆ పక్షి కూతే ఊరికి కీడుని తీసుకొచ్చిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆ గ్రామంలో చావులు ఆగుతాయో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.